హలో నమస్తే సలాం వాలేకుం సత్ శ్రీ అకాల్ మీ అందరికీ మన వారేవా తెలుగు వంటలకి స్వాగతం సుస్వాగతం. బరువు తగ్గాలి అని చాలామందికి ఉంటుంది. కాకపోతే మనం తినే ఆహారం బట్టి మనం బరువు పెరుగుతామా తగ్గుతామా ఆ మోతాదు ఎంత తింటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇటీవల ఇంగ్లీష్ వీడియోలో కూడా చేస్తున్నాను మన FFF సిరీస్. ఇందులో ఏంటంటే ఫుడ్ ఫన్ అండ్ ఫిట్నెస్. బరువు తగ్గడానికి ఎన్నో అద్భుతమైన రెసిపీస్, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్కి మటన్ చికెన్లు అన్నీ వేసుకుంటారు, కానీ వెజిటేరియన్స్కి మాకు కూడా రెసిపీస్ చూపించండి అంటే నేను 5 గ్రీన్స్, నేను ఇంగ్లీష్ వీడియో చేసినప్పుడు మటన్తో చేశాను, ఇప్పుడు పన్నీర్తో చేస్తున్నాను. 5 రకాల ఆకుకూరలు, మీకు నచ్చిన ఆకుకూరలు, అందులో ఒక్కటన్నా పులుపు ఉండాలి. సో నేను గోంగూర, గంగవల్లి, బచ్చలి ఆకు, 2 రకాల తోటకూరలు, కొంచెం పుదీనా కూడా వేసి కుక్ చేసుకుంటాను. ఇది చాలా అద్భుతమైన కాంబినేషన్, టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని మనం లైట్గా వేయించేసుకొని తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఈ ఆకుకూరని ఇది మనకి మంచి గ్రేవీలా తయారవుతుంది. ఇందులో కొంచెం అంత జీడిపప్పు పొడి నా దగ్గర ఉంది, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇది కూడా ఇందులో వేసే పేస్ట్ చేస్తున్నాను. అయితే పన్నీర్ తయారు చేసినప్పుడు కొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకుంటాం. ఈ ఆకుకూరలోకి కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అన్నాను కదా. ఒకవేళ గోంగూర మీకు లేకపోయినా ఈ నీళ్లు ఏదైతే మనం పాలని విరగొట్టామో ఆ నీళ్ళని ఇందులో పోసుకొని మీరు పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ దీంట్లో కూడా మనకు కావాల్సిన ప్రోటీన్, చాలా పౌష్టిక విలువలు కూడా ఉంటాయి. దీన్ని పడేయకండి, దీన్ని కూడా మనం వంటల్లో వాడుకుందాం. అయితే ఈరోజు ఇందులో కొంచెం వెన్న వేసుకుంటున్నాను. దాంట్లో మన ఈ గ్రీన్ పేస్ట్ వేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. దీన్ని స్లోగా ఇలా కుక్ చేసుకుందాం. ఇందులో ఆ నురుగులాగా ఏదైతే మనం గ్రైండ్ చేయడం వల్ల వచ్చిందో దాంట్లో తేమ కూడా కొంచెం వెళ్ళిపోయి దీంట్లో మెరుపు వస్తుంది. అప్పుడు దీంట్లో టేస్ట్ కూడా పెరుగుతుంది. దీంట్లో ఆ ఫ్లేవర్, రుచి బయటికి రావాలంటే మనం ఇందులో జాజికాయ పొడి తప్పకుండా వేయాలి. ఆకుకూరల్లో వెల్లుల్లితో పాటు ఈ జాజికాయ పొడి పడిందంటే రుచి నా సామిరంగా. దీంట్లో మేతి పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు. ఎప్పుడైతే దీంట్లో కొంచెం మెరుపు రావడం మొదలు పెడుతుందో అప్పుడు ఇందులో మనం కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, దీంట్లో పన్నీర్ వేసేసుకుందాం. పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాను. 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఎప్పుడైతే ఆ గ్రేవీలో మరింత ఆ షైన్ వచ్చేస్తుందో మీరు ఉప్పు కూడా లైట్గా చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో వేసిన ఆ పచ్చిమిరపకాయల ఆ ఘాటు నాకు సరిపోతుంది. మీకు కావాలంటే కారపొడి కూడా ఇందులో వేసుకోవచ్చు. చూడండి, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. టమాటా లాస్ట్ మినిట్లో వేయండి, క్యాప్సికమ్ వేసుకున్నా చాలా బాగుంటుంది, మీకు నచ్చింది. అయితే ఇందులో మనకి ఆకుకూరలే కాదు, మనకి ప్రోటీన్ శాతంగా మనకి ఈ పన్నీర్ కూడా ఉంది. దాంతోపాటు అక్కడక్కడ ఫ్రెష్గా కట్ చేసిన కొన్ని కూరగాయలు మనం వేసుకున్నాం, క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్లోగా 1 నిమిషం కుక్ అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇది అన్నంతో తినండి, రొట్టెలతో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మన వెజిటేరియన్స్కి ప్రోటీన్ శాతం, అంతేకాకుండా మైక్రో న్యూట్రియంట్స్ చాలా చాలా ముఖ్యం. దాని గురించి ముందు షోలలో నేను చెప్తాను. ఇప్పుడు జస్ట్ మనం వార్మప్ అవుతున్నాం. ఇందులో అసలు స్టార్ట్ చేసే ముందు ఎలా మెంటల్లీ కూడా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ మన ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్, హెల్తీ ఈటింగ్, మన ఫిట్నెస్ గోల్ని మనం అచీవ్ చేసుకుందాం. అంతే. ఇప్పుడు చూడండి, ఇంకా ఎక్కువ మెరుపు వచ్చేసింది. స్టవ్ కట్టేసేయండి. వేడివేడిగా రొట్టెతోటో అన్నంతోటో దేంతో వడ్డించుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఈ పన్నీర్, ఈ కూర ఎక్కువ తినండి. దీంతోపాటు 1 జొన్న రొట్టె తినండి, 2 పులకాలు తినండి, 1 కప్పు అన్నం తినండి, ఏదో ఒకటి, అన్నీ కాదు. సో ఎలా తింటే మీరు బరువు తగ్గుతారో అది కూడా తెలుసుకోవడం అవసరం. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు ఎంత రుచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. పన్నీర్ కూడా ఇట్లా మెల్ట్ అవుతూ అద్భుతం అంటే అమోఘం. 5 రకాల ఆకుకూరలతోటి మీరు కూడా ఈ డిష్ తప్పకుండా ట్రై చేయండి.